Yes, హలో. మేడం. మేడం మీకు ఈ క్లాసెస్ అనేవి ఎలా అనిపించేది మీకు? గుడ్ సార్. క్లాసెస్ అనేవి మీకు మీ ఒపీనియన్ చెప్పండి ఇక్కడ. ఇప్పుడు నేను ప్రాక్టికల్ గా చూపించాను మీకు. ఇలా మేడం ఇలా గుర్తుపెట్టుకుంటాను, నెంబర్స్ అయినా కానీ ఏ నెంబర్స్ అయినా కానీ చెప్పాను ఇక్కడ. ఓట్స్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే. మనకి మాక్సిమం వచ్చేసరికి ఏముంటాయి ఇక్కడ? ప్రతిదీ కూడా ఓట్స్ టైప్ లో ఉంటది, లేదా నెంబర్స్ టైప్ లో ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు అవును. మీరు రాయాలన్నా కానీ ఓట్స్ టైప్ లో ఉంటుంది కదా. ఎస్ సార్. ఓట్స్ టైప్ లో ఉంటది, లేదా నెంబర్స్ టైప్ లో ఉంటాయి ఇక్కడ. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలని తెలిస్తే మీరు ఏదైనా కానీ గుర్తుపెట్టుకోగలరు ఇక్కడ. ఓకే ఓకే సార్. ఆ, చెప్పండి మేడం, మీ ఒపీనియన్ ఏందనేది ఈ క్లాసెస్ పైన మీకు చెప్పండి ఇక్కడ. ఓకే సార్. గుడ్ సార్. ఇంకా నేను పాసిబుల్ అయితే ఒక మేడం ఇప్పుడు మీరు మాట్లాడినంతా కూడా కట్ అయినా అది అసలు ఏమి వినిపించలేదు. ఇక్కడ మీరు వాయిస్ ఆన్ చేసుకోండి మేడం. ఇక్కడ మీరు ఆడియో ఆన్ చేసుకోండి ఇక్కడ. సార్. ఐ విల్ సజెస్టెడ్ అదర్స్ సార్. దిస్ ఎస్ ఆప్. ఎస్. దిస్ ఇస్ ద గుడ్ ఆప్ ఎడ్యుకేషనల్లీ. ఓకే. పిల్లలకు స్ట్రెస్ కాకుండా ఉంటుంది సార్. ఫస్ట్ ఎస్ ఎస్. బట్టి బట్టి మైండ్ పోతుంది. ఎస్, మెయిన్ కాన్సెప్ట్ అదే మేడం నా దగ్గర. అంటే ఇక్కడ పిక్చర్ బట్టి లాంగ్వేజ్ లో నేర్చుకోవడం కూడా. అదే బట్టి కొట్టకుండా కాన్సెప్ట్ లో అది కాన్సెప్ట్ అర్థం కావాలి కదా సార్ పిల్లలకి. అవునవును. ఎలా నేర్చుకుంటే ఎలా అర్థం అవుతుంది అనేది తెలియాలి. అవునవును. ఆర్ యు ఇంట్రెస్టెడ్ దట్ మేడం ఇన్ ఈస్ దీస్ క్లాసెస్? యా ఇంట్రెస్టెడ్. ఓకే, మీరు జాయిన్ కావచ్చు మేడం క్లాసెస్ అనేవి. ఓకే. ఓకే మేడం, మీకు ఇంట్రెస్ట్ ఉండే పడితే నాకు కాల్ చేయండి. నేను ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఓకే షేర్ చేస్తాను ఇక్కడ. ఓకే. దిస్ ఇస్ ద 3 days క్లాస్ సార్. నో నో మేడం, ఓన్లీ ఫైవ్ డే క్లాసెస్. వాట్ సార్? 5 day క్లాసెస్ మేడం. 5 days. 5 day క్లాసెస్, ఆల్ ద టాపిక్స్ ఐ విల్ బి ఎక్స్ప్లెయిన్. అన్ని క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎట్ ది ఓకే సేమ్ టైమ్ టు ఇంప్రూవ్ ద కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మెమోరీ మ్యూజిక్ కూడా అప్లోడ్ చేస్తాను ఇక్కడ. ఓకే ఓకే సార్. ప్రాక్టికల్ సెక్షన్ కూడా ఇక్కడ ఇస్తాను నేను. 5 days. 5 days సార్ క్లాస్. 5 days ఇస్తాను మేడం. యాక్చువల్ గా సరికి ఓకే నేను ఇది ఓన్లీ 3 days క్లాస్ మేడం అక్కడ. కానీ నేను ఏంటంటే ఓకే 5 days వచ్చేసరికి, ఆ 2 days వచ్చేసరికి నేను ఎక్స్టర్నల్ గా ప్రాక్టికల్ నేర్పించడం కోసం ఎక్స్టెండ్ టైం తీసుకున్నాను ఇక్కడ. ఓకే ఓకే సార్. అది మేడం. ఓకే ఓకే మేడం, నీకు ఓకే సార్. ఇంట్రెస్ట్? థ్యాంక్స్. ఎస్, నన్ను ఆ నెంబర్ నోట్ చేసుకున్నా మేడం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి. నేను సమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఓకే ఓకే చెప్పండి సార్. ఎస్, ఇక్కడ టైప్ చేస్తున్నా చూడండి మేడం. 888. స్టార్ట్ లో ఇస్తాను. ఎస్, ఇచ్చే చూడండి మేడం. అక్కడ టైప్ చేస్తాను 888. ఓకే. 888 633 633 82 8259. 259. యువర్ నేమ్ సార్? 8259 మేడం ఇస్ జయసింహ. యువర్ నేమ్ సార్? జయసింహ మేడం. యువర్ నేమ్? జయసింహ మేడం. ఐ విల్ టైమ్. ఎస్, టైప్ చేసే చూడండి మేడం. జయసింహ. ఓకే. Once again, I will repeat my number, madam. You forgot this number. 8885 633 Yes. 82
59. ఇప్పుడు అదే నెంబర్ ని చూడకుండా ఒకసారి చెప్పండి. నాకు టెస్ట్ చేస్తున్నా సార్. హైలీ ఇంపాసిబుల్. కానీ మీరు చెప్పిన నాకు నెంబర్స్ టెస్ట్ చేస్తున్నా సార్. మేడం 888-613-8259. ఇక్కడ మనము అంటే ఫస్ట్ 3 నెంబర్స్ అనేవి ఈజీగా ఉన్నాయి. ఇక్కడ మనం ఈజీ గుర్తుపెట్టుకోవడం కోసం. కానీ ఏదైనా నెంబర్ ఇచ్చినప్పుడు మనము గుర్తుపెట్టుకో ప్రతి నెంబర్ ని పిక్చరైజేషన్ చేసుకున్నప్పుడు చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకేనా మేడం? పిక్చరైజేషన్ అంటే ఏంటి? ఓకే ఓకే, పిక్చరైజేషన్ అంటే ఏంటి సార్ అసలు? పిక్చరైజేషన్ ఏంటంటే ఒక ఇప్పుడు మనం చదివే ఇన్ఫర్మేషన్ ఏంటి మొత్తం ఎస్ మీకు మీరు చదివే ఇన్ఫర్మేషన్ మొత్తం ఎలా ఉంటది కదా, ఓట్స్ టైప్ లో ఉంటది కదా. ఓకే ఆ ఓట్స్ ని మనం ఎలా కన్వర్ట్ చేస్తామంటే పిక్చరైజేషన్ లో కన్వర్ట్ చేయాలి. పిక్చరైజేషన్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలంటే మన మెమోరీ ఫస్ట్ ఆర్డర్ మెమోరీలో ఉంది, ఆర్డర్ మెమోరీ నుంచి పిక్చరైజేషన్ లోకి ట్రాన్స్ఫార్మ్ చేయాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే మీ మైండ్ వచ్చేసరికి నెంబర్స్ ని పిక్చరైజేషన్ చేయని చెప్తాను. ఇప్పుడు నెంబర్స్ 1 చూసిన నెంబర్ 1 చూసినప్పుడు ఆ 1 అన్నది ఆ షేప్ ఎలా ఉంది అనేది ఫస్ట్ నోట్ చేస్తుంది. నెంబర్ 2 అనేది ఏ షేప్ లో ఎలా ఉంది, నెంబర్ 3 అనేది ఎలా ఉంది. ఇక్కడ దీన్ని ఫస్ట్ ఆ నెంబర్ ని పిక్చరైజేషన్స్ లైక్ ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నా మీ మైండ్ ని. ఓకే ప్రతి దాన్ని మీకు ట్రాన్స్ఫార్మ్ చేస్తూనే ఉంటారు అన్నమాట. అది కాకపోతే ఫస్ట్ నేర్చుకునేటప్పుడు కొంచెం ఓకే ఓకే కానీ అది ఈజీగా ఉంటది నేర్చుకునే కొంది. ఓకే ఓకే సార్. ఓకే మేడం. ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం.